నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. సో చాలా మందికి అసలు పిగ్మెంటేషన్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు. అసలు పిగ్మెంటేషన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? సో అదే విధంగా మనకి మెయిన్లీ డైలీ రొటీన్ లో చాలా డౌట్స్ ఉంటాయి. మార్కెట్ లో లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇవి వాడాలి, అవి వాడాలి అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా. మరి వీటన్నిటి మీద ఒక క్లారిఫికేషన్ తీసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మ్యామ్. సార్, యాక్చువల్లీ పిగ్మెంటేషన్ నవేడేస్ చాలా బిగ్గెస్ట్ స్కిన్ ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు. అసలు పిగ్మెంటేషన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. అసలు మీరేం చెప్తారు పిగ్మెంటేషన్ అంటే? మ్యామ్, అంటే ఈ మధ్య లైక్ మనకి బ్యూటీ కాన్షియస్నెస్ ఎక్కువైంది అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ కోవిడ్ చాలా ఎఫెక్ట్స్ రావడం, సీజన్తో పని లేకుండా మన బాడీ కూడా ఓవర్ హీట్ అయిపోవడం కూడా చూడచ్చు. యూజువల్లీ ఏంటంటే సీజన్కి మన బాడీ ప్రకృతికి చాలా కనెక్షన్ మేడం. సమ్మర్లో మనకి చాలా మందికి ఓవర్ హీట్ ఎక్కువ అవుతుంది, పిత్తాదోషం ఎక్కువ అవుతుంది. కొంతమంది రైనీ సీజన్ వచ్చింది, మాన్సూన్ వచ్చింది అని అంటే వాళ్ళకి ఆబ్వియస్లీ కఫదోష ఎక్కువ అవుతుంది. అందుకని చూడండి, కాఫ్ వస్తుంది, దగ్గు, కఫం చేయడం అట్లా వస్తుంది. సో సీజన్తో మన బాడీ ఇప్పుడు కనెక్టెడ్గా ఉంటుంది. బట్ ఇప్పుడు మనం తీసుకునే డైట్ అవ్వచ్చు, లేకపోతే స్లీప్, నిద్ర ప్యాటర్న్స్ అంతా మారిపోవడం వల్ల అవ్వచ్చు, పిగ్మెంటేషన్స్ వస్తాయి. అంటే చాలా మంది ఎండ తగిలితేనే వస్తాయి అని అనుకుంటారు, లేదా బయట తిరిగితే వస్తాయి అట్లా అని. అలా కాదు. కొంతమంది ఏంటి అంటే, సరే మేము హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉంటాం, బయటకి ఎండకి ఎక్స్పోజ్ అవ్వం, బట్ కాకపోతే మాకెందుకు పిగ్మెంటేషన్, స్కిన్ బ్లాక్ అయిపోతుంది, ఫేస్ బ్లాక్ అయిపోతుంది అని కంగారు పడతారు. అసలు ఇది అంటే పిగ్మెంట్ అయినా లేకపోతే ఇంకేదైనా డిసీజ్ అని కూడా భయపడుతుంటారు. సో అది ఈరోజు క్లియర్ చేయబోతున్నా. చూడండి, బాడీలో ఓవర్ హీట్ ఉన్నా కూడా మనకు అది స్కిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ లివర్ హెల్త్ బాగోకపోయినా ఆర్ లైక్ బ్లడ్ లో ఉండే రక్త శుద్ధి, బ్లడ్ లో టాక్సిన్స్, అది అంటే మనం డైలీ ఇప్పుడు మనం పీల్చే గాలి, బ్రీతింగ్ పొల్యూషన్ కావచ్చు, ఆర్ తీసుకునే ఫుడ్ అవ్వచ్చు, తాగే నీళ్లు కావచ్చు, ఇందులో కూడా ఒకవేళ ఏమైనా హెవీ మెటల్స్ ఉన్నా, టాక్సిన్స్ ఏమైనా మన బాడీ క్యారీ చేస్తున్నా, అది ఈజీగా అంటే ఎలిమినేషన్ అనేది జరగకపోతే కూడా మన బాడీలో పిగ్మెంటేషన్ కింద వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి స్కిన్ ర్యాషెస్ అనో, ఎలర్జీస్ అనో చూస్తుంటారు కదా అట్లా. అలానే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. అండ్ చాలా మంది గమనించుకుని ఉంటే మనకి నెక్ బ్యాక్ సైడ్ పార్ట్ కానీ, ఈ ఫ్రంట్ సైడ్ పార్ట్ అట్లా బ్లాక్ గా అయిపోవడం గమనిస్తుంటారు. ఒబెసిటీ ఉన్న వాళ్ళలో ఇది గమనించవచ్చు. సో ఒబెసిటీ వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. సరే, ఈ ఒబెసిటీ కావచ్చు, లేకపోతే ఈ పిగ్మెంటేషన్ కావచ్చు. ఏంటి రీజన్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మళ్ళీ. సో అంటే డే టైంలో ఎక్కువ సార్లు తినడం, అంటే మనం ఏదో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాకుండా మధ్య మధ్యలో స్నాక్స్ అనో, టీ అనో, లేకపోతే ఇంకొక డ్రింక్స్ అనో ఏదో తీసుకోవడం, ఇలా డైలీ ఎక్కువ తినడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ ఏదైతే స్పైక్ అవుతుంటాయో, సో మనం తినే ప్రతిసారి ఫుడ్ వాటర్ తప్పిస్తే ఏది తాగినా ఆర్ ఏది తిన్నా మళ్ళీ దాని డైజెషన్ కావాలి, గ్లూకోజ్ మళ్ళీ ప్రొడక్షన్ అవుతుంది, ఇన్సులిన్ మళ్ళీ దానికి స్పైక్ అవుతుంది దాన్ని కంట్రోల్ చేయడానికి. సో అలా పెరిగి 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 మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసిన ఒబెసిటీ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, పిగ్మెంటేషన్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి. సో అలా. అండ్ ఈవెన్ కొంతమందికి లిప్స్ చుట్టూ కానీ ఆర్ లైక్ స్వెట్ బట్టి ఈ ఫోర్ హెడ్, నుదుటి దగ్గర కానీ ఎక్కువ పిగ్మెంట్ చూస్తుంటారు. అక్కడ ఏంటంటే ఎక్కువ స్వెట్టింగ్ పట్టి, బాగా తడి, ఎక్కువ మాయిశ్చర్, వెట్టింగ్ ఎక్కువ ఉన్న చోట ఈ కార్నర్స్ లో కూడా వస్తుంటది. సో వీళ్ళలో లైక్ అంటే మేము ఎక్కువ మందిలో గమనించింది ఏంటి అంటే, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. అండ్ ఈవెన్ ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వర్కౌట్ అవ్వట్లేదు, చాలా కాలం నుంచి వాడుతున్నారు కానీ అవ్వట్లేదు అని అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉందేమో అని మేమంటే లైక్ చెక్ చేస్తాం. ఇఫ్ మీరు కూడా వన్స్ చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది నైట్ షిఫ్ట్స్ చేస్తుంటారు, ఎండ తగలదు, ఎక్స్పోజ్ అవ్వము, ఆర్ లైక్ వేరే ఇతర కారణాలతో త్వరగా ఇప్పుడు పిల్లలు స్కూల్కో కాలేజ్కో పరిగెడుతుంటారు, మేబీ సన్ ఎక్స్పోజర్స్ ఉండకపోవచ్చు, దానివల్ల కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే కదా, విటమిన్ డి బయట నుంచి రాదు, మన స్కిన్ లోనే ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఒకటే ఉండాలి, సన్లైట్ పడితేనే మన స్కిన్ మీద మన బాడీ విటమిన్ డి ప్రొడక్షన్ చేసుకుంటుంది. సో అది లేకపోతే మళ్ళీ మనం సప్లిమెంట్స్ తెచ్చుకున్నాం, మళ్ళీ వేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా. సార్, ఇక్కడ మనకు ఒక డౌట్ కూడా ఉంటది. సో ఎక్కువ ఎండలోకి వెళ్ళినా సరే పిగ్మెంటేషన్ వస్తుంది, సో లేదా డార్క్ గా అయిపోతాం అని చెప్పి చాలా మంది అసలు ఎండనే అవాయిడ్ చేస్తారు. సో అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎండ్లో ఉంటే మంచిదని చెప్తారు? కొంతమంది మధ్యాహ్నం వెళ్ళి 12 గంటలకు ఎండ్లో ఉండి పిగ్మెంటేషన్ అట్లా అంటారు. సో అసలు ఏ టైంలో వెళ్ళాలి? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. మంచి క్వశ్చన్. నిజమే, చాలా మంది ఏంటి అంటే వినే ఉంటారు 8 o'clock 8:30 లోపు పొద్దున్న ఉండాలి అని. అయితే మాకు ఆ టైంలో అవ్వట్లేదండి, నైట్ షిఫ్ట్ లేకపోతే కుదరట్లేదు అని అనుకునే వాళ్ళు అట్లీస్ట్ మధ్యాహ్నం, మరీ మిట్ట మధ్యాహ్నం కాకుండా ఓకే 3:30 or 4:30 ఆ టైంకి కొంచెం సన్సెట్ కి దగ్గర ఉన్న ఆ టైంలో కూడా పర్వాలేదు, మనకి ఆ రేస్ కూడా
యూస్ఫుల్ లేదు. యూస్ఫుల్ Okay. ఆ టైంలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మరి సమ్మర్స్ అంటే మధ్యాహ్నం ఉండకూడదు కానీ Ah. మిగిలిన సీజన్స్ లో కూడా మధ్యాహ్నం అంత ఎండగా లేదు అని అనుకుంటే ఒక 15 minutes మనం ఉంటే మంచిది. ఈవెన్ మీ యాక్నీకి ఆ పింపుల్స్ పోవడానికి హెల్ప్ అవుతుంది ఈ విటమిన్ డి, పిగ్మెంటేషన్ పోవడానికి కానీ చాలా. అండ్ ఈవెన్ చాలా మందికి నిద్రలేమితో బాధపడుతుంటారు. అవును. స్లీప్ సరిగ్గా లేకపోతే కార్టిసాల్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి అది కూడా మళ్ళీ మన బాడీకి ఎఫెక్ట్ చేస్తుంది. అవును. సో అలానే ఈవెన్ మన హార్మోన్స్ చాలా ఇంబ్యాలెన్సెస్ అవుతాయి. సో ఆ నిద్రకు కూడా మనకి మార్నింగ్ డే టైంలో ఉండే సన్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా సార్? చూడండి, అంటే ఎక్కడ రాత్రి నిద్ర, ఎక్కడ మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్. సో అదంతా మనకి దేవుడు ఎందుకో అలా కనెక్షన్ పెట్టారు అంతే. సో సన్లైట్ చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి మీకు డాండ్రఫ్ ఉన్న, పింపుల్స్ ఉన్న, పిగ్మెంటేషన్ ఉన్న, ఈవెన్ ఒబెసిటీ ఉన్నాయి, లేకపోతే ఏదైనా మనకి హెల్త్ ఇష్యూస్, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఫ్లూ వస్తుంటది, రైనీ సీజన్ వచ్చింది, లేకపోతే ఇంకేదైనా వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది ఆర్ ఫ్లూ వచ్చింది అంటే కనీసం అట్లీస్ట్ ఒక 15 minutes మన విటమిన్ డి, మన సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి. సో ఇది వరకు హాస్పిటల్స్ లో సెటప్ ఉండేదేట, లైక్ అంటే ఒక 15 minutes పేషెంట్స్ ని మూవ్ చేసి బాల్కనీలో వాళ్ళు ఒక స్లాంటెడ్ పొజిషన్స్ లో స్లాబ్ టైప్ ఆర్ బెడ్స్ అరేంజ్ చేసి సన్లైట్ ఎక్స్పోజర్ చేయించే వాళ్ళు, వాళ్ళలో త్వరగా రికవరీ రేట్ బాగుంది. అండ్ ఈవెన్ కోవిడ్ లో కూడా సర్వేస్ జరిగాయి. సన్లైట్ పడుతున్న కంట్రీస్ అండ్ సన్లైట్ పడని కంట్రీస్ లో విటమిన్ డి సప్లిమెంట్స్ ఇచ్చి చూశారు, రెండు దాంట్లో ఇచ్చి చూశారు. bట్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళలోనే త్వరగా రికవరీ రేట్ ఉంది. అంత అద్భుతం అనమాట. సో పిగ్మెంటేషన్ కి బెస్ట్ మెడిసిన్ సన్లైట్ అని చెప్తారు. మెయిన్ థింగ్ విటమిన్ డి అండ్ సన్లైట్. అండ్ ఇంకోటి, కొంతమంది స్కిన్ సెన్సిటివ్ ఉండి సన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు పిగ్మెంట్ వస్తుంది. అంటే మెలానిన్ ఎక్కువ ప్రొడక్షన్ జరగడం వల్ల మన స్కిన్ పిగ్మెంట్ ఏదైతే ఉందో అది ఒక రకంగా డిఫెన్స్ మెకానిజమే మన ఎండ తట్టుకోవడానికి. కానీ కొంతమందికి ఓవర్ గా పిగ్మెంట్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ రోజు ఏం చేయాలో కూడా మనం మాట్లాడుకుందాం. విటమిన్ డి డెఫిషియన్సీతో పాటు చూసుకోవాల్సింది ఇంకోటి ఏంటి అని అంటే, ఒకవేళ సన్లైట్ మనం ఎక్స్పోజ్ అవుతున్నాం, మన బాడీ స్కిన్ సెన్సిటివ్ ఉంది అని అంటే, నీమ్ ఆయిల్, వేప నూనె అని బయట దొరుకుతుందండి మనకి కిరాణా స్టోర్స్ లో, వినే ఉంటారు. సో వేప నూనె మనం ఎక్కడైతే డార్క్ ఆ పిగ్మెంటేషన్ ఉందో అక్కడ అప్లై చేసి 15 minutes ఉండి డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ ఆర్ స్కిన్ వాష్ మనం చేసుకుంటాం. అది మన పిగ్మెంట్స్ ని డీపిగ్మెంటేషన్ కింద హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి లెమన్ ఆయిల్ అని మనకి దొరుకుతుంది, ఆన్లైన్ ఆర్ డిపార్ట్మెంట్ స్టోర్స్ లో దొరుకుతుంది. సో లెమన్ ఆయిల్ కూడా తీసుకొని వచ్చి నావల్ ఆయిలింగ్ అంటాం. అంటే బొడ్డులో ఒక 4 చుక్కలు లెమన్ ఆయిల్ మనం వేసుకొని జస్ట్ మసాజ్ చేసేసి మనం నైట్ పడుకుంటాం. సో ఇది కూడా మన బాడీలో పిగ్మెంటేషన్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఆ నావలింగ్ అనేది చాలా మందికి తెలియదు. అంటే చూడండి, ఒకవేళ ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉందనుకోండి, మనం ఆముదం వాడతాం. ఎవరికైనా కొంచెం యాంగ్జైటీ ఉందంటే అక్కడ నువ్వుల నూనె వాడతాం బొడ్లో. సో ఇట్లా నావల్ ఆయిలింగ్ కి చాలా ప్రాముఖ్యత ఉంది మన ఆయుర్వేదిక్ లో. అలా మన పిగ్మెంటేషన్ కి ఇది వాడుకోవాలి. ఎక్స్టర్నల్ నీమ్ ఆయిల్, అలానే బొడ్డులో నేవల్లో మనం లెమన్ ఆయిల్ యూస్ చేస్తాం. యాక్చువల్లీ సార్, నవ్ డేస్ చూసుకుంటే మార్కెట్ లో లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి అవైలబుల్ గా. సో నాట్ ఓన్లీ పిగ్మెంటేషన్, స్కిన్ కేర్ అనేది పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఒక డైలీ రొటీన్ అయిపోయింది. సో ఈ డైలీ రొటీన్ లో రెటినాల్స్ అంటారు, అవంటారు, ఇవంటారు, అసలు మనం చెప్పుకోవడానికి కూడా వీల్లేనని పేర్లు పెడతారు. ఒక్కొక్కటి సజెస్ట్ చేస్తారు. అసలు మీరేం సజెస్ట్ చేస్తారు? అసలు నిజంగానే డైలీ రొటీన్ అనేది మన డేలో అవసరం అంటారు? డైలీ అది చెప్తున్నాను కదా, ఎందుకంటే డైలీ ట్రావెల్ చేస్తున్నాము, పొల్యూషన్ కి మనకి స్కిన్ ఎక్స్పోజ్ అవుతుంది అనేటప్పుడు ఖచ్చితంగా ఇంటికి వచ్చిన తర్వాత మనం ఆ డిటాక్స్ లేదా ఫేస్ వాష్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఏంటి అని అంటే, ఈ పోర్స్ అవి ఉన్నాయి కదా, సో అది ఓపెన్ అవ్వాలి అని అంటే ఏదైతే మనకి మొత్తం డిటాక్స్ అవ్వాలి, లేకపోతే పొల్యూషన్ లేకపోతే అక్కడ అక్యుములేట్ అయిన డస్ట్ అంతా పోవాలి అని అంటే రెగ్యులర్ either వామ్ వాటర్ తో కూడా మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. అలానే మోర్ ఓవర్ యాంగ్జైటీ గానీ అవన్నీ తగ్గించుకొని మనం పీస్ఫుల్ గా ఉంటే, మన ఇంటర్నల్ గా పీస్ గా ఉంటేనే బయటికి మనకు అది ఏమంటారు, స్కిన్ లో ఆ గ్లో అనేది వస్తుంది. న్యాచురల్ గా గ్లో అలా వస్తుంది. సో దానికి ఏం చేయొచ్చు అంటే, మీకు ఎప్పుడైనా యాంగ్జైటీ ఫీల్ అయ్యారు, టెన్షన్ ఫీల్ అయ్యారు అంటే కూల్ వాటర్, ఐస్ ముక్కలు వేసుకొని చక్కగా ఒక ఐస్ వాటర్ అలా జస్ట్ అలా ఫేస్ మీద ఫ్లాష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోండి. అండ్ ఈవెన్ అది మీ పింపుల్స్ కూడా త్వరగా పోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మోరోవర్ వెంటనే మనకి ఆ పాల్పిటేషన్, ఆ గుండె దడ లేదా యాంగ్జైటీ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆర్ లైక్ ఒక 1 minute ఒక 30 seconds మనం బౌల్లో ఐస్ వాటర్ తీసుకొని మనం ఫేస్ ని కూడా డిప్ చేయొచ్చు. అలా కూడా చేయొచ్చు. అదొకటి స్కిన్ కేర్ లో తీసుకోవాల్సింది. అండ్ మోర్ ఓవర్ హీట్ ఉంటే గనక బాడీలో హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. వాటర్ రెగ్యులర్ గా తీసుకుంటేనే బాడీలో అంటే డిహైడ్రేషన్ పోయి స్కిన్ టెక్స్చర్ బాగుంటుంది, స్కిన్ గ్లో వస్తుంది. ఏదో బయట నుంచి మనం వాడేసుకున్నాం అంటే అస్సలు కాదు. ఇంటర్నల్ గానే బాడీలో డిహైడ్రేషన్ అవ్వకుండా చక్కగా వాటర్ కంటెంట్ ఉండాలి. అండ్ ఇంటర్నల్ గా
పీస్ ఉంటే కొంచెం హ్యాపీనెస్ ఉంటేనే మనకి బయటకు అది ఎక్స్పోజ్ అవుతుంది అన్నట్టు. లేదా మీరు గమనించుండొచ్చు, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తుంటే మనకి డార్క్ సర్కిల్స్ వస్తాయి, స్లీప్ ల్యాప్ అయినా డార్క్ సర్కిల్స్ వస్తుంటాయి. సో ఒకవేళ డార్క్ సర్కిల్స్ వచ్చాయనుకోండి, గ్రీన్ టీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్ గా కూడా హెల్ప్ అవుతుంది, తెలుసు కదా, మన హార్ట్ కి మంచిది, బాడీకి మంచిది. అండ్ ఈవెన్ చిన్నపిల్లలు ఇన్ఫెక్షన్ వచ్చే టైంలో కూడా గ్రీన్ టీ యూస్ చేస్తుంటారు. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, మీరు గ్రీన్ టీ తాగుతూనే ఆ గ్రీన్ టీ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫ్రీజర్ లో ఒక 5 minutes ఉంచేసి చల్లగా అయిన తర్వాత దాన్ని జస్ట్ ఇలా మనం ఐస్ కింద ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అక్కడ పెట్టుకుంటే ఒక 10 minutes ఆ డీపిగ్మెంటేషన్, ఐ మీన్ డార్క్ సర్కిల్స్ అది పోవడానికి, పిగ్మెంటేషన్ ఏమైనా అది పోవడానికి, పింపుల్స్ పోవడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అది ఒక టిప్ యూస్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ మనం సన్ స్క్రీన్ అని చెప్పి, మాయిశ్చరైజర్ అని చెప్పి ఇట్లా రొటీన్స్ యూస్ చేస్తూ ఉంటాం. నిజంగానే ఇవన్నీ అవసరం అంటారు? కొంతమంది ఏంటి అంటే సన్ లోకి వెళ్ళినప్పుడే సన్ స్క్రీన్ అవసరమా అనుకుంటారు. బట్ ఏంటి అని అంటే యూవీ లైట్ ఎక్స్పోజర్ ఎలా ఏమున్నా కూడా బాడీకి లైక్ స్కిన్ కి ఆ స్కిన్ సన్ స్క్రీన్ అవసరమే. సో అయితే అలాగని బయటికి వెళ్ళి మనం అది కొనుక్కుని ఇది కొనుక్కున్నాం, లేకపోతే ఒక ఏదో ప్రొడక్ట్ చూపించారు తెచ్చుకున్నాం అంటే అలా కాదు. ఒక కన్సల్టెంట్ ఏదో డాక్టర్ మానిటర్ లో తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, అందరి స్కిన్ ఒకటి కాదు, స్కిన్ టెక్స్చర్ ఒకటి కాదు. కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి మిక్స్డ్ స్కిన్ ఉంటుంది, గమనించుకుని ఉంటాయి. సో ఒకరికి పడింది ఇంకొకరికి సెట్ అవుతుంది చెప్పలేదు. అండ్ ఈవెన్ ఇప్పుడు బయట ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటి అని అంటే, చాలా మందికి చాలా బాగా హెల్ప్ అయినవి, కొంతమందికి అది సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ తీసుకొస్తుంది. సో నన్ను అడిగితే న్యాచురల్ గా మనకి మన పెద్దలు ఇచ్చిందో, మన ఆయుర్వేదిక్ స్క్రిప్చర్స్ లో ఇచ్చిన చాలా ఉన్నాయండి, అవి యూజ్ చేసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్ గా ఇఫ్ మనం ఒకవేళ ఫేస్ వాష్ చేసుకోవాలి అని అనుకోండి, త్రిఫలా చాలా మంది వినుంటారు, ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతాయి లేదా అమెజాన్ లో దొరుకుతాయి. త్రిఫలా వాటర్ అంటే 1 spoon త్రిఫలా తీసుకుంటాం, 2 glasses ఆఫ్ వాటర్ మిక్స్ చేసి బాగా కషాయం లాగా 1 liter ఒక గ్లాస్ వాటర్ కి ఎవాపరేట్ అయ్యి 1 glass వాటర్ దిగేంత వరకు దాంతో ఫేస్ వాష్ చేయొచ్చు. దాంతో కళ్ళు కడుక్కోవచ్చు. ఈవెన్ ఏంటంటే రెటీనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, రేచీకటి ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా, ఈవెన్ క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఐ వాష్ కి ఈ త్రిఫలా వాటర్ ని సజెస్ట్ చేస్తాం. అంత బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ స్కిన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఎక్కడైనా స్కిన్ లో ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కడైనా వచ్చింది అనుకోండి, అలర్జీ వచ్చింది, ఫంగల్ ఇన్ఫెక్షన్, అక్కడ కూడా ఈ త్రిఫలా వాటర్ ని వాష్ చేయడానికి మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అదొకటి. అలాగే శనగపిండి మీకు తెలుసు, బట్ చాలా మంది మర్చిపోయి ఉంటారు, ఇంకొకసారి గుర్తు చేసిన, శనగపిండి వాడచ్చు. శనగపిండిలో కొంచెం మీరు కాఫీ గుండా ఆర్ శనగపిండి 2 యాడ్ చేసి లెమన్ కూడా కొంచెం స్క్వీజ్ చేస్తే, లెమన్ కూడా ఏంటంటే ఆ లెమన్ జ్యూస్ మనకి డీపిగ్మెంటేషన్ కి హెల్ప్ అవుతుందండి. ఈవెన్ తేనె, హనీ కూడా మనకి హెల్ప్ అవుతుంది. బట్ బయట ఏవో కొనుక్కొని తెచ్చుకున్న ఆ బాటిల్స్ లో అసలొద్దు, ఎందుకంటే అవి అడల్టరేటెడ్, షుగర్ సిరప్స్ అవి కలిపేస్తుంటారు. సో ప్యూర్ హనీ దొరికితే చక్కగా మీరు ఇందులో మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్ లా వేసుకొని ఒక 15 to 20 minutes నుండి మీరు కడిగేసుకోవచ్చు. చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలానే స్క్రబ్ అంటే ఎక్స్ఫోలియేషన్ కి చాలా మంది యూజ్ చేస్తారు. అలా వీక్లీ ట్వైస్ మనం యూజ్ చేసుకునేది ఒకటి ఉంది. సో అది చెప్తా చూడండి. బనానా, సో హాఫ్ బనానా తీసుకోండి, ఎయిదర్ శనగపిండి అయినా తీసుకోండి, లేదంటే మనకి ఆయుర్వేదిక్ స్టోర్స్ లో అతి మధురం అని దొరుకుతుంది. అతి మధురం లిక్వరైజ్ అంటే అది కొంచెం స్వీట్ గా ఉంటది తినడానికి, అందుకే అతి మధురం అని దానికి అందుకనే పేరు. బేసికలీ లో బీపీ ఉన్న వాళ్ళకి అది ఒక మెడిసిన్ లా యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా షుగర్ రీప్లేస్ గా లైట్ గా ఇది యూజ్ చేస్తుంటారు, బట్ ఎక్కువ వాడకూడదు, ఎందుకంటే బీపీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి. సో అది యూజ్ చేస్తారు. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో చాలా వాటిలో మేము న్యాచురల్ గా ప్రిపేర్ చేసే సోప్స్ లో మేము అదే యూజ్ చేస్తాం, లికోరైజ్. అండ్ ఈవెన్ లికోరైజ్ మిల్క్ కలిపి మనం ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకో. సో అట్లా అనమాట. ఈ స్క్రబ్బింగ్ కూడా మనం ఇది వాడచ్చు. హాఫ్ బనానా, అలానే 1 spoon ఆఫ్ లికోరైజ్ అతి మధురం ఏదైతే ఉందో అది, తర్వాత శనగపిండి దొరికితే శనగపిండి, లేదంటే తేనె దొరికితే తేనె కానీ మనం మిక్స్ చేసుకొని చక్కగా మనం రాసుకొని, అలానే ఇంకొకటి ఒకవేళ స్కిన్ అంటే ఇంకా ఎక్స్ఫోలియేషన్ కి కావాలి అని అనుకుంటే కొంచెం పంచదార కూడా యాడ్ చేయొచ్చు. బికాస్ ఆ రఫ్ టెక్స్చర్ ఏదైతే ఉందో అది ఎక్స్ఫోలియేటెడ్ గా హెల్ప్ అవుతుంది. సో కలిపేసి మీరు చక్కగా స్క్రబ్బింగ్ ఒక 5 minutes అట్లా చక్కగా మసాజ్ చేసుకొని తర్వాత నార్మల్ వామ్ వాటర్ తో కానీ పార్లర్స్ కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. నిజంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ పిగ్మెంటేషన్ కి తగ్గించడానికి హెల్ప్ అవుతూ మనకి స్క్రబ్బర్, నేచురల్ స్క్రబ్బర్ గా యూజ్ అవుతున్నాయి. ఫేస్ వాష్ గా హెల్ప్ అవుతుంది. నిజం అది హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ మీరు వినే ఉంటారు, రైస్ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది. రైస్ వాటర్ తో ఆ గంజితో మనం ఐస్ క్యూబ్స్ చేసుకొని మీరు చక్కగా అప్లై చేసి మసాజ్ చేసుకుంటే ఈ పింపుల్స్ పోవడానికి అండ్ ఈవెన్ ఈ పిగ్మెంటేషన్ పోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇది డైలీ రొటీన్ గా మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఒకసారి ఈ పిగ్మెంటేషన్ మనకు వచ్చింది అంటే ఇస్ ఇట్ పాసిబుల్ అది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయంటారా? ఎస్ మ్యామ్. ఇప్పుడు థైరాయిడ్ వల్ల వచ్చిందా,
చూసుకొని థైరాయిడ్ ని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ అది నేచురల్ క్యూర్ ఉంది. అంటే చాలా మంది థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ వాడాలి అట్లా అంటారు, అదేం లేదు. మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ మనం న్యాచురల్ గా మనం ఆయుర్వేదిక్ ఆర్ న్యాచురోపతి ఈవెన్ చాలా సప్లిమెంట్స్ కూడా అవసరం లేకుండానే మనం దాన్ని 3 months లో చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. నా పేషెంట్స్ అందరికి అట్లానే కంట్రోల్. సో థైరాయిడ్ ని మనం రివర్స్ చేసుకోవడం, లేదు ఒకవేళ ఓవర్ హీట్ బాడీ ఉంది, సో ఇందాక చెప్పినట్టు హైడ్రేషన్ బాగుండాలి అంటే రెగ్యులర్ గా వాటర్ తీసుకోవడం, ఆర్ వాటర్ కంటెంట్ ఉంటే ఫ్రూట్స్, ఆరెంజెస్, గ్రేప్స్, వాటర్ మెలన్ ఇలాంటిది తీసుకోవడం ద్వారా మనకి బాడీకి బాగా హైడ్రేషన్ ఉంటుంది. అండ్ ఈవెన్ కీరా దోసకాయ కూడా తీసుకుంటే కూడా మన పిగ్మెంట్ తగ్గిస్తుంది. బికాస్ హైడ్రేషన్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డిహైడ్రేట్ అయిపోతే పింపుల్స్ వస్తాయి, పిగ్మెంట్ వస్తాయి అన్నాం కదా. పిత్త దోష అదే ఓవర్ హీట్ బాడీ ఉండే వాళ్ళు ఇది చేయొచ్చు. ఆర్ సబ్జా గింజలు మనం వాడుకోవచ్చు, చలవకి గంజి తీసుకోవచ్చు, తాగొచ్చు. అదే గంజి వాటర్ ని మనం స్ప్రే చేస్తున్నాం. ఈవెన్ హెయిర్ కి స్ప్రే చేస్తే హెయిర్ గ్రో అవుతుంది. ఆ వాటర్ అన్నమాట, అందులో ఉండే ఇనోస్టల్ అనే ఒక కాంపౌండ్ చాలా ఇంపార్టెంట్. సో ఇది యూజ్ చేసుకోవచ్చు. రివర్స్ ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందువల్ల వస్తుంది? విటమిన్ డి డెఫిషియన్సీనా, లేకపోతే బ్లడ్ లో క్వాలిటీ బాగాలేదా, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయిస్తాము, అది బాగోకపోతే దాన్ని మనం రెక్టిఫై చేస్తాం. సో ఆ తద్వారా మనం ఇవన్నీ కూడా తగ్గించవచ్చు. సో రూట్ కాజ్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలా. సో మీరు రూట్ కాజ్ అన్నారు కాబట్టి కొంతమంది చాలా హెల్దీగా ఉంటారు, హెల్దీ డైట్ ఫాలో అవుతారు, సో అసలు ఎండలోకి వెళ్ళకపోవడం ఇట్లా చాలా కేర్ తీసుకుంటారు, బట్ ఆల్సో వాళ్ళు పిగ్మెంటేషన్ తో సఫర్ అవుతారు. సో అసలు రీజన్ ఏంటి చెప్పుకోవచ్చు? పంచదార, ఫ్రక్టోస్, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ ఉన్న చాలా మన ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఫ్రక్టోస్ కార్న్ సిరప్స్ ఇవన్నీ కలుపుతారు. అందులో ఉండే ఫ్రక్టోస్ అవ్వచ్చు, ఆర్ టీలో కాఫీలో అలవాటు ఉన్న షుగర్ అవ్వచ్చు, కొంతమంది కూల్ డ్రింక్స్ అలవాటు ఉండొచ్చు. సో ఆ దాని వల్ల కూడా మన పిగ్మెంటేషన్ వస్తుంది. సో అర్జెంట్ గా నన్ను అడిగితే ఆ షుగర్ అనేది ఖచ్చితంగా కట్ ఆఫ్ చేయాలి. ఎవరైనా షుగర్ కట్ ఆఫ్ చేసేస్తే ఆల్మోస్ట్ నాకు తెలిసి 90% ఆఫ్ డిసీజెస్ నుంచి బయటపడిపోవచ్చు. అది డయాబెటీసే కాదు, ఒబెసిటీయే కాదు. అంటే ఎందుకంటే ఇక్కడ విజరల్ ఫ్యాట్ అంటాం, మన షుగర్ ఎక్కువ వాడడం వల్ల ఎస్పెషలీ బెల్లీ ఫ్యాట్ ఆర్ లైక్ విజరల్ ఫ్యాట్ అది వచ్చేస్తుంటది. ఒబెసిటీ, తర్వాత కొన్ని స్కిన్ డిసీజెస్, ఈవెన్ ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఇవన్నీ ఏంటంటే ట్రిగ్గరింగ్ పాయింట్ అనమాట. ఈ గ్లూకోజ్, ఇన్సులిన్ స్పైక్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం మాట్లాడుకున్నాం కదా, వెనకాల పిగ్మెంటేషన్ ఆర్ ఒబెసిటీ ఇట్లా అని. అండ్ ఈవెన్ ఏదైతే కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయో అట్లా. సో అవన్నీ కూడా ఈ షుగర్ తో రిలేటెడ్. ఆ షుగర్ ని అర్జెంట్ కట్ ఆఫ్ చేయాలి. బెల్లం వాడొచ్చు, తాటి బెల్లం వాడొచ్చు, అది చలవ తాటి బెల్లం. ఎస్, మిశ్రీ అంటాం, అంటే పటికి బెల్లం వాడొచ్చు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, దయచేసి ఇప్పుడు బెల్లం కూడా అడల్టరేషన్ అయిపోయిందండి, కెమికల్ బేస్డ్, కెమికల్ వాష్ అట్లా. సో చూసుకోండి, అంటే ఎక్కడైనా నేచురల్ గా ఆర్గానిక్ గా ఉంటుంది మనకి దొరుకుతుంది అంటే డైరెక్ట్ గా వెళ్ళి తెచ్చుకోవడం ఉత్తమం. ఎందుకంటే షుగర్ అట్లానే ఉంది. యాక్చువల్లీ చాలా మంది డైరెక్ట్ షుగర్ ని అవాయిడ్ చేస్తాం, అంటే వైట్ షుగర్ ని స్కిప్ చేస్తాం. బట్ అలా కాకుండా లైక్ మీరు చెప్పినట్టుగా సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి, లేకపోతే ఐస్ క్రీమ్స్ కానివ్వండి, లేదా రీప్లేస్ చేస్తూ డెఫినెట్లీ ఏదో ఒక ఫుడ్ ఐటమ్ ను తీసుకుంటాం. సో అట్లాంటి ఐటమ్స్ అసలు ఏవి అవాయిడ్ చేయాలంటారు? ఇప్పుడు షుగర్ క్రేవింగ్స్ వచ్చాయి అనుకోండి చాలా మందికి. బేసికలీ మనం ఏది ఒక చాక్లెట్ తినడానికో, లేకపోతే ఐస్ క్రీమ్ తిన్నా అనుకుంటాం, స్వీట్ తినడానికి. నిజానికి ఏంటి అని అంటే మన బ్రెయిన్ కి తెలియదు, అది ఒక అమాయకురాలు అనమాట. అంటే దానికి ఏం కావాలో ఒక్కొక్కసారి సరిగ్గా మనకి చెప్పలేదు. సో మన బాడీకి వాటర్ కావాలంటే దాహం వేస్తుంది, మన బాడీకి వాటర్ కావాలంటే ఆకలి వేస్తుంది. సో మళ్ళీ వినండి, బాడీకి ఆకలి వేస్తే మాత్రమే కాదు, బాడీకి దాహం వేసినా కూడా ఆకలిగా అనిపిస్తుంటది. సో అందుకని ఒక్కొక్కసారి లేట్ నైట్ ఎప్పుడైనా ఆకలి వేసిందంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి ముందు మీరు చెక్ చేసుకోండి, తీరిపోయిందా లేదా, ఆకలి ఫీల్ నిజంగా ఇంకా ఉంది అంటే అప్పుడు మీరు ఏదైనా ఒక ఫ్రూట్ ఏదో తీసుకోవచ్చు. బేసికలీ లేట్ నైట్ అవాయిడ్ చేయండి, బట్ ఉంటే చెప్తున్నా. అండ్ స్వీట్ క్రేవింగ్స్కి వచ్చి ఏం చేయొచ్చు అంటే, మనకి మెగ్నీషియం డెఫిషియన్సీలు, పొటాషియం డెఫిషియన్సీలు ఇవన్నీ కూడా కొన్ని బాడీలో ఉన్నప్పుడు మనకి ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. సో ఎస్పెషల్లీ స్వీట్ క్రేవింగ్స్ అది వస్తుందంటే పీనట్స్, మన పల్లీలు తినొచ్చు, లేదా చిక్కీ అట్లా అది తినొచ్చు. అలా తింటే కూడా మీకు ఆ స్వీట్ క్రేవింగ్స్ పోతుంది. అండ్ ఈవెన్ అందులో కొంచెం బెల్లం ఉంది కాబట్టి అట్లీస్ట్ మనకి ఐరన్ డెఫిషియన్సీ అవి పోతాయి. అండ్ ఈ స్వీట్ క్రేవింగ్స్ కావాల్సింది మనం అందిస్తున్నాం కాబట్టి, అంటే పీనట్స్, తద్వారా వచ్చే మెగ్నీషియం కానీ ఇవన్నీ. సో మనకి అది హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే మళ్ళీ ఒక స్వీట్ తినడానికి వెళ్లకుండా ఇది హెల్ప్ చేస్తుంది. సో ఫైనల్ గా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఇంట్లో ఉన్నప్పుడు? ఇంకొకటి అండి, ఇందాక మాట్లాడుకున్నట్టు ఇంటర్నల్ గా కూడా చాలా ఇంపార్టెంట్, లివర్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అన్నాను కదా. సో లివర్ డిటాక్స్ పై కూడా మనకి దేవుడు ఇచ్చిన ఒక మంచి మెడిసిన్ ఉంది, ఉసిరికాయ, ఆమ్లా. సో ఆమ్లా తీసుకొని ఒక 4 ముక్కలు చేసి, ఒక 4 ముక్కలు, అంటే ఒక 2 ఆమ్లాస్ అవ్వచ్చు, చిన్న అవ్వచ్చు, ఒక 4 ముక్కలు ఇంత తీసుకొని మిక్సీలో వేసి వాటర్ వేసి చక్కగా జ్యూస్ చేస్తే కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ అవుతుంది. పరగడుపుని తీసుకోండి. మీకు ఒకవేళ అది ఏమైనా కొంచెం మరీ పుల్లగా చేదుగా అనిపించిందంటే 1 చెంచా తేనె కలపండి. డయాబెటీస్ లేని వాళ్ళైతే, ఒకవేళ ఉన్న వాళ్ళైతే ఒక 1/2 స్పూన్ ఏదో కలుపుకొని చేసుకోండి.
లేదంటే అందులో చక్కగా మిరియాలు వేయొచ్చు, లేదా అల్లం కలుపుకోవచ్చు టేస్ట్ కి కావాలనుకుంటే ఇందులో. సో అది తీసుకుంటే కూడా మనకి డిటాక్సిఫై కి హెల్ప్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది, స్కిన్ గ్లో కి హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ చాలా మందికి తెలియదు ఏంటంటే బార్లీ జావా, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బార్లీ జావా రొటీన్ గా ఒక్క పూటైనా హ్యాబిచువల్ గా పెట్టుకొని తాగండి బార్లీ జావా. సో తాగితే మీ ఏదైతే ఒబెసిటీ ఉందో దాని ద్వారా వచ్చే ఈ పిగ్మెంటేషన్ ఉందో అది పోతుంది, ఒబెసిటీ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవ్వచ్చు, డయాబెటీస్ తగ్గుతుంది, బీపీ రివర్స్ అవుతుంది, ఇవన్నీ హెల్ప్ అవుతుంది. అండ్ చిన్నదే ప్రొసీజర్ ఏం లేదండి, ఒక పావు కప్పు బార్లీ గింజలు తీసుకోండి, కొన్ని నీళ్లు వేసి ఒక 2 hours మనం నానబెడతాం. 2 hours అయిపోయిన తర్వాత ఆ వాటర్ ని డిస్కార్డ్ చేసి అంటే వంపేసి పారబోసేసి వేరే నీళ్లు వేసి మంచిగా ఒక పావు గంట లో ఫ్లేమ్ లో జస్ట్ అలా మనం స్లోగా దాన్ని మరిగిస్తాం. తర్వాత నిమ్మకాయ పిండేసి చక్కగా ఫిల్టర్ చేసి మనం తాగేయచ్చు. ఇదే రొటీన్, ఇది మాత్రం చేస్తే ఖచ్చితంగా మనకి పిగ్మెంటేషన్ నుంచి బయటపడచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు యాక్చువల్లీ నాతో పాటు మా ఆడియన్స్ కూడా. థ్యాంక్ యూ.